Welcome to RR6 News. Please subscribe, like, share and comment. కూటమి ప్రభుత్వంలో పేదవాడి మీద పెనుభారం మోపుతూ కరెంట్ ఛార్జీలు ఇప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఈరోజు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే 5 సంవత్సరాల నా పదవి కాలంలో ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది మోపడగా 15,000 కోట్ల పైచీలకు కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది. జనవరి మాసం నుంచి మరింతగా కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు మెడలు వంచి ఈరోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించేటువంటి విధంగా, దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా ఇచ్చినటువంటి 200 యూనిట్లు ఉందో దానికి కూడా ట్రూఅప్ ఛార్జెస్ అవి ఇవి కలిపి ఈరోజు ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా నిలిచి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచ్చేసి విజయన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కరెంటు ఛార్జీల బాధుడిపై నిరసన గళాన్ని వ్యక్తం చేసి ప్రజల గొంతుతో ఈరోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని పెంచిన ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు ప్రజల తరఫున ఇక్కడికి రావటం జరిగింది. అందరం కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.